హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ దామోదర్ కాకుమను, కన్సల్టెంట్ ట్రామా అండ్ అక్యూట్ కేర్ సర్జన్. వారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో డాక్టర్. సార్, చాలా మందికి ట్రామా అంటే తెలియదు. నార్మల్గా ఇన్ జనరల్ గా ట్రామా అంటే అందరు డిప్రెషన్ అనుకుంటారు. ట్రామా అండ్ అక్యూట్ కేర్ సర్జన్ అంటే ఏంటి సార్? సో బేసిక్గా ట్రామా అంటే మీరు అన్నట్టు చాలా మంది మెంటల్ షాక్ ఆర్ ఒక ఇన్సిడెంట్ అయ్యాక వెళ్ళే డిప్రెషన్ అనుకుంటారు. ట్రామా అంటే ఎనీ ఇంజరీ టు ద బాడీ. బాడీకి జరిగే ఏ విధమైన ఇంజరీ అయినా అది ఫిజికల్ అవ్వచ్చు, మెంటల్ అవ్వచ్చు, ఇట్స్ కాల్డ్ ట్రామా. అంటే మనం రెగ్యులర్గా చూసే యాక్సిడెంట్స్, ఫాల్ ఫ్రమ్ హైట్ అంటే ఇంట్లో జారి పట్టడం కానీ, మెట్ల మీద పట్టడం కానీ, లేకపోతే బాంబ్ బ్లాస్ట్లు కానీ, బర్న్ ఇంజరీస్ కానీ, కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలు, ఇలా డిఫరెంట్ స్పెక్ట్రమ్. మనకు బాడీకి జరిగే ఎనీ ఇంజరీ అయినా ఇట్స్ కాల్డ్ ట్రామా. సో ఆ ట్రామా ఆయన పేషెంట్ని డీల్ చేసేది యాజ్ ఎ హోల్. అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు ప్రోటోకాల్ ఏంటి, వెళ్ళాక ఒకరు చూస్తారు, స్కాన్లు చేస్తారు, ఒక్కొక్క స్పెషాలిటీ వచ్చి చూస్తా వెళ్తుంటారు. అలా కాకుండా ఏంటంటే యాజ్ ఎ హోల్ పేషెంట్కి ప్రాణం కాపాడడానికి ఫస్ట్ ఏం చేయాలి, ఇంకేం చేయొచ్చు, వాట్ ఈస్ దిస్ అనే డీల్ చేసే స్పెషాలిటీ ట్రామా సర్జరీ. సో వీళ్ళు ఏంటంటే ఎమర్జెన్సీలో కూడా దే కెన్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్ అండ్ కావాల్సిన సర్జరీ కూడా చేయగలరు. హెడ్ టు టో వీ కెన్ డూ ఎనీ సర్జరీస్. వీ కెన్ పర్ఫార్మ్ బ్రెయిన్ మీద సర్జరీ చేయొచ్చు, మేము బ్లీడింగ్ ఆపడానికి వీ కెన్ డూ సర్జరీ ఆన్ చెస్ట్, అబ్డోమెన్ అన్ని అనమాట. సో ప్రాణం కాపాడడానికి అన్ని సర్జరీస్ చేయగలం. సో దట్ ఈస్ ట్రామా సర్జరీ. మనకి ఇండియాలో ఇట్స్ ఎ న్యూ స్పెషాలిటీ. యుఎస్, యూకే, వెస్ట్ లో చాలా ఎప్పటి నుంచో ఉంది, కానీ మనకి ఇట్స్ న్యూ స్పెషాలిటీ. ఓకే సార్, మీరు ఇందాకన్నా రోడ్ యాక్సిడెంట్ అని చెప్పేసి, సో చాలా మందికి రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఏం చేయాలో తెలియక చాలా మంది చనిపోయారు కూడా. సో ఎలాంటివి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు సార్? సో రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మనం డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చూసిన వెంటనే వెళ్ళి అటెండ్ అవ్వాలి. చాలా మంది భయపడుతుంటారు, మనకి ఎందుకు లేదు, ఫస్ట్ అటెండ్ అవ్వాలి పేషెంట్ ని. అటెండ్ అయ్యి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు స్పృహ ఉన్నారా లేరా, దగ్గరికి వెళ్ళి తట్టి లేపాలి. స్పృహ ఉన్నారా లేరా, స్పృహలో ఉన్నారా లేరా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే కూర్చోబెట్టం కానీ ఇలాంటివి చేయకూడదు. ఓకే, స్పృహ ఉన్నారా చూసుకుని, ఒకవేళ స్పృహ ఉంది అంటే ఓకే, స్పృహ లేదు అనుకుంటే ఒక 5 seconds మన నెక్ పక్కన పల్స్ ఉంటుంది, ఆ పల్స్ చూసుకోవాలి. పల్స్ లేదు, బ్రీదింగ్ లేదు, స్పృహ లేదు అనుకుంటే దాని అర్థం హార్ట్ స్టాప్ అయిన అర్థం. సో వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకుని అంబులెన్స్ పిలవాలి. స్టార్ట్ చేసే ముందు అంబులెన్స్ పిలిచి వెయిట్ చేయాలి. సో మనం ఏంటంటే అంబులెన్స్ వచ్చే లోపు మన వంతు ప్రయత్నంగా వీఆర్ ట్రైంగ్ టు స్టార్ట్ ఈస్ హార్ట్ అగైన్. వాళ్ళ గుండెని మళ్ళీ పనిచేసేలా చేసి బ్రెయిన్ బ్లడ్ సప్లై లేదు, హీల్ బీ అలైవ్ అని వీఆర్ ట్రైంగ్ అంతే. సో అది. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుంటే, యాక్టివ్ బ్లీడింగ్ నడుస్తుంటే దాన్ని అదుం పట్టుకోవాలి గట్టిగా. ఓకే, ఒక క్లాత్ తో కానీ దేంతో కానీ గట్టిగా అదుం పట్టుకుంటే చాలు, నథింగ్ టు డూ. ఏదైనా ఫ్రాక్చర్ అయ్యి కాలు ఇరుగుంటే దాన్ని స్ట్రైట్ చేసి ఏదో ఒక స్టిక్ దాంతో పక్కన ఒక గుట్టతో కట్టాలి. ఇది మనం చేయగలిగింది. ఇంకోటి వాట్ షుడ్ నాట్ బి డన్, చాలా మంది చూస్తుంటారు, లేపి పైన కూర్చోబెట్టడం, నీళ్లు కానీ సోడా కానీ తాగించడం, ఎలా పడితే అలా మోసుకుంటూ పక్కకి తీసుకెళ్ళటం, ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి స్పృహ మనలాగా ఉండదు, ఎక్కడో చోట ఇంజరీ అయ్యే ఉంటుంది, బ్రెయిన్ ఇంజరీ ఎక్కడో. సో స్పృహ లేనప్పుడు మనం నీళ్లు తాగిస్తే వాళ్ళకి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు పొలమారని అంటారు చూసారు, వెనక్కి వెళ్తుంది దగ్గుతాం, అలాగే వాళ్ళకి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది నీళ్ళు. సో ఊపిరితిత్తులోకి వెళ్ళి వాళ్ళకి ఆల్రెడీ అయిన డ్యామేజ్ కి మనం ఇంకా డబుల్ డ్యామేజ్ చేస్తాం, ఎక్కువ ఇంజరీ చేస్తున్నాం. సో వాళ్ళకి బ్రీదింగ్ కూడా డిఫికల్ట్ అవుతుంది తర్వాత. సో ఏమి వాటర్ గానీ ఇది ఏమీ తాగించొద్దు. కంపల్సరీ యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ దాహం అంటారు, ఎందుకంటే బాడీ నుంచి బ్లడ్ లాస్ అయింది కాబట్టి వాళ్ళకి డిహైడ్రేషన్ ఉంటుంది, కానీ బట్ ఏమీ ఇవ్వకూడదు. నెక్స్ట్ థింగ్, ఎలా పడితే అలా కూర్చోబెట్టం కానీ సపోర్ట్ లేకుండా మోయటం అవి చేయకూడదు. ఎందుకంటే ట్రామా ఇంజరీ అయిన పేషెంట్స్ కి మనకి స్పైన్ ఇంజరీ అయ్యే ఛాన్సులు ఉంటాయి, వెన్నుముక్కకి దెబ్బ తగిలే ఛాన్సులు ఉంటాయి. సో మనం దాన్ని వెన్నుముక్క మధ్యలోనే మనకి స్పైనల్ కార్డ్ అంటే బ్రెయిన్ నుంచి బాడీ మొత్తం నరాలు సప్లై చేసే ఒక నరం, పెద్ద నరం వెళ్తా ఉంటుంది, దాని చుట్టూ స్పైనల్ కార్డ్ వర్టిబ్రా ఉంటుంది, స్పైన్. దానికి ఇంజరీ అయినప్పుడు అబ్నార్మల్ మూవ్మెంట్స్ చేస్తే ఆ ఏదైతే ఇంజరీ అయిన ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయో అవి ఇలా నరంలో గుచ్చుకుంటూ ఉంటాయి, గుచ్చుకుని పర్మనెంట్ పారాలసిస్ కాజ్ చేస్తాయి. అంటే మీరు హెల్ప్ చేసే ఉద్దేశంతో వెళ్తారు, కానీ యు ఆర్ కాజింగ్ మోర్ హార్మ్. అంటే పేషెంట్స్ కి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నారు మీరు, వాళ్ళు పర్మనెంట్ గా పారాలసిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మీరు అంబులెన్స్ చూస్తే స్పైన్ బోర్డ్స్ అని ఉంటాయి, స్ట్రైట్ స్పైన్ బోర్డ్స్ మీద పేషెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎలా పడితే అలా మోసుకోవాలి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ చాలా. సో మనకి ఏం చేయడమే కాదు, ఏం చేయకూడదు అనేది కూడా తెలియాలి. సార్, రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ నా లైవ్ గా నేను చూసింది. సమ్ బైక్ మీద వెళ్తా ఉన్నారు ఇద్దరు ఫ్రెండ్స్, సడన్ గా యాక్సిడెంట్ అవ్వడం, అబ్బాయి అన్కాన్షియస్ అయిపోయారు, దెబ్బ ఏం తగలేదు. సో వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్. అయితే ఒక 2 minutes చేయగానే అబ్బాయి కాన్షియస్ లోకి వచ్చాడు. సో వాళ్ళు సిపిఆర్ ఆపేశారు, మళ్ళీ వెంటనే ఆయన అన్కాన్షియస్ అయిపోయాడు. సో ఒక పేషెంట్ పడిపోయినప్పుడు సిపిఆర్ అనేది ఎంతసేపు ఇవ్వాలి, ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు సిపిఆర్ ఆపేయాల్సి వస్తుంది?
సో ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ వెళ్ళి పేషెంట్ అసలు స్పృహ ఉందా లేదా చూసుకోవాలి. లేపాలి, పేరు తెలిస్తే పేరుతో పిలవడం, లేకపోతే పిలిచి అసలు రెస్పాండ్ అవుతున్నాడా లేదా, కనీసం బేసిక్ కదలికలైనా. కళ్ళు తెరకపోవచ్చు, కనీసం ఏదో ఒక కదలికో ఏదో ఒక చేయగలరు ఏదో ఉంటుంది. సో అలాంటి కదలిక ఏమీ లేదు అనుకుంటే దెన్ మనకి బాడీలో నెక్ పక్కన 2 పల్సులు ఉంటాయి, హార్ట్ నుంచి బ్రెయిన్ సప్లై చేస్తాయి, కెరటిడ్ అంటాం మనం. సో ఆ పల్సేషన్ చూసుకోవాలి. చూసుకుని, ఎందుకంటే బాడీలో చనిపోయే ముందు లాస్ట్ పోయే పల్స్ అదే ఎవరికైనా సరే. అండ్ మీరు సిపిఆర్ ఇచ్చే కూడా ఫస్ట్ వచ్చే పల్స్ అది సక్సెస్ఫుల్ అయితే. సో ఆ పల్స్ చూసుకోవాలి. 5 seconds 5 seconds పల్స్ చూసుకుని ఓకే. అలాగే బ్రీదింగ్ అంటే శ్వాస ఉందా లేదా. చాలా మంది ఇక్కడ చేయబెట్టి చూస్తుంటారు, మీకు అంత రోడ్ లో అంత ఉన్నప్పుడు గాలి ఉన్నప్పుడు ఇది తెలియదు. సో సీ హిస్ చెస్ట్ మూమెంట్, ఛాతీ మనం శ్వాస తీసుకుంటే ఛాతీ ముందుకి వెనక్కి వస్తుంది కదా. సో ఛాతీ కదులుతుందా చూసుకోండి, పల్స్ చూసుకోండి. సో స్పృహ లేదు, పల్స్ లేదు అండ్ బ్రీదింగ్ లేదు అంటే హార్ట్ స్టాప్. సో ఇమీడియట్ గా సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఇమీడియట్ గా సిపిఆర్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. అంటే 30 compressions అంటే 30 సార్లు నొక్కి 2 breaths ఇవ్వాలి. మౌత్ టు మౌత్ బ్రీదింగ్, లేకపోతే ఒక పేపర్ ఫోల్డ్ చేసి నోట్లో పెట్టివ్వడం, ఏదైనా ఇవ్వచ్చు. సో 30 compressions 2 breaths పెద్దవాళ్ళు. ఇలా ఇస్తూ ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ స్పృహ, పల్స్, బ్రీదింగ్ చూసుకోవాలి. ఈ లేనంత వరకు అంబులెన్స్ వచ్చేంత వరకు మీరు ఇస్తానే ఉండాలి. ఓకే, అంబులెన్స్ వచ్చేంత వరకు. ఎందుకంటే మనకి మెడికల్ గా మనం ఏం చేయలేకపోయినా హార్ట్ స్టాప్ అయినప్పుడు దిస్ ఇస్ ద వాట్ వీ కెన్ డూ. అంబులెన్స్, అందుకే మేము చెప్పింది ఏంటంటే సిపిఆర్ స్టార్ట్ చేసి జస్ట్ ఒక 5 seconds ముందు కాల్ అంబులెన్స్ అండ్ దెన్ స్టార్ట్. చాలా మంది సిపిఆర్ ఇచ్చాక బతికితే అప్పుడు కాల్ చేద్దాం అనుకుంటారు. నో, అది కరెక్ట్ కాదు. మెడికల్ హెల్ప్ వచ్చేంత వరకే మన పని. వీఆర్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ హిమ్, అంతే. అది ఇంకొకటి ఏంటంటే సిపిఆర్ ఎప్పుడు ఆపేయాలనే రూల్ ఏం లేదు. దేర్ సంథింగ్ కాల్డ్, అంటే స్టడీస్, వరల్డ్ ప్రకారం స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే 45 minutes కన్నా ఎక్కువసేపు సిపిఆర్ అయిందంటే బతికే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. అలా అని చెప్పి బతకడం లేదు. దేర్ ఆర్ కేసెస్, ప్రొలాంగ్డ్ సిపిఆర్ లో కూడా బతికిన కేసెస్ ఉంటారు. సో అందుకని మెడికల్ హెల్ప్ వచ్చే వరకు మన వంతు ప్రయత్నంగా చేయటం మంచిది. సార్, అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్ సిపిఆర్ టైమింగ్ కానీ లేకపోతే ఇచ్చే విధానం కానీ? టైమింగ్ అంటే పిల్లల్లో ఏంటంటే 30 compressions ఉంటాయి అందరికి. కొంత ఇద్దరు ఉంటే 15 compressions అలా ఉంటాయి. నేనేమంటా అంటే నెంబర్ గురించి అంత వరి అవద్దు, ఇన్నే ఇవ్వాలని లేదు. ఓకే, బట్ ప్రతి 30 compressions ఒక 2 breaths ఇస్తే సరిపోతుంది. అండ్ పిల్లలు ఆబ్వియస్లీ ప్రెషర్ తక్కువ ఇవ్వాలి, ఇంత ప్రెషర్ ఇవ్వకూడదు. ఓకే సార్, ఇప్పుడు బర్నింగ్ తీసుకుంటే చాలా మంది కాలిపోయిన తర్వాత వెంటనే పేస్ట్ పెట్టడం, వాటర్ పోసేయడం అలా జరుగుతుంది అనమాట, లేదా ఐస్ క్యూబ్ పెట్టడం అలా జరుగుతుంది. కాలినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు సార్? సో బేసిక్ గా మనకి దివాళి ఎప్పుడు కానీ కాలిన గాయాలు కానీ ఇంట్లో దీపం బర్న్స్ కానీ ఉంటాయి కదా. సో చాలా మంది కానీ ఐస్ క్యూబ్స్ పెట్టడం కానీ లేకపోతే వ్యాజిలిన్ రాయడం కానీ పేస్ట్ కానీ రాస్తారు. బర్నాల్ is very common ointment. Never apply any ointment on burn injuries. First thing ఏంటంటే నార్మల్ వాటర్ చాలు, కూల్ వాటర్ ఏం అవసరం లేదు. కోల్డ్ వాటర్ అవసరం అవసరమే లేదు, ఐస్ క్యూబ్స్ అసలు పెట్టద్దు. నార్మల్ రన్నింగ్ వాటర్, ట్యాప్ వాటర్ అనేది చాలు, ఆరు వాటర్ ఏం అవసరం లేదు. నార్మల్ వాటర్ లో ఎక్కడైతే బర్న్ అయితే మొత్తం దాన్ని క్లీన్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి బేసిక్ గా కాలినప్పుడు పైన ఉన్న బట్టలు కూడా కాలుతాయి, బట్టలు, ఆర్నమెంట్స్ ఏదైతే కాలిని ఉన్నాయో వాటిని ఫస్ట్ వెంటనే తీసేయాలి. మీరు కాలింది ఫైర్ సోర్స్ నుంచి దూరంగా వచ్చినా కూడా ఆ బట్టలు, ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇంకా కాలుతానే ఉంటాయి. సో దే విల్ కాజ్ మోర్ డ్యామేజ్ ఇంకా. సో అందుకని ఏమున్నా ఆ ఏరియాలో మొత్తం ఉన్న బట్టలు, ఆర్నమెంట్స్ అన్ని తీసేసి వాటర్ తో వాష్ చేసి జస్ట్ ఒక స్టెరైల్ క్లాత్, ఒక సాఫ్ట్ క్లాత్ ఏదన్నా, ఓకేనా, నీట్గా ఉండే సాఫ్ట్ క్లాత్ తో ఉండి హాస్పిటల్ తీసుకురావడం. బర్నాల్ ఆయింట్మెంట్స్ ఇది రాయకూడదు, ఎందుకంటే బేసిక్ గా స్కిన్ అనేది మనకు ప్రొటెక్టివ్ బ్యారియర్. అది పోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇవన్నీ ఆపలేవు. దీనికి స్పెషలైజ్డ్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. మా దగ్గరికి వచ్చాక స్పెషలైజ్డ్ ఆయింట్మెంట్స్ ఉంటాయి అన్నమాట, సిల్వర్ బేస్డ్ ఆయింట్మెంట్స్ ఉంటారు. సో అవి అప్లై చేస్తాం. అది కూడా ఫస్ట్ థింగ్ అంటే డిహైడ్రేషన్ కవర్ అయ్యాకే. స్కిన్ పోతే బాడీలో ఉన్న వాటర్ అంతా లాస్ అయిపోద్ది. సో దాన్ని మనం ఐవి ఫ్లూయిడ్స్ ద్వారా, ఫార్ములాస్ ఉంటాయి, ఇంత బాడీ వెయిట్ కి ఇన్ని ఫ్లూయిడ్స్ ఇవ్వాలని చెప్పి. ఈ ఇవ్వకపోతే కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి. సో అందుకని ఇమీడియట్ గా ఈ ఫ్లూయిడ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ 24 to 48 hours ఈ ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేయటం, ఈ ఆయింట్మెంట్స్ అప్లై చేయడమే అది. ఆ తర్వాతే నెక్స్ట్ థింగ్ ఇన్ఫెక్షన్ చూసుకుంటాం. సార్, రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది, లైక్ బర్న్ అయిన దగ్గర ఒక ఫిష్ స్కిన్ ని కానీ ర్యాప్ చేసి పెడితే ఆ బర్నింగ్ అనేది ఇమ్మీడియట్ గా రికవర్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళే కంటే అది బెస్ట్ అని చెప్పేసి బార్లీసమ్ ఆ ఏరియాలో వస్తుంది సార్. అది మిత్తా లేకపోతే నిజంగానే హెల్ప్ చేస్తుందా? మీకు చెప్పాలంటే బర్న్స్ అనేవి మీకు డిగ్రీస్ ఉంటాయి అన్నమాట.
ఓకే. ఓకే, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ బర్న్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ సూపర్ఫిషియల్ బర్న్స్, డీప్ బర్న్స్ ఉంటాయి. ఓకే. సో ఫిష్ స్కిన్ అని పెట్టాలంటున్నారు కానీ ఫిష్ స్కిన్ అనేది స్టెరైల్ కాదు. మనకేమి అదేమి క్లీన్ గా స్టెరైల్ గా ఉండదు పెట్టడానికి. సో ఆల్మోస్ట్ మీరు ఇంకొక ఫారెన్ బాడీ ఇన్ఫెక్టెడ్ సోర్స్ ని ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ప్రోన్ ఏరియాలో పెడుతున్నారు అనమాట. సో దట్ ఇస్ నాట్ అడ్వైజబుల్. మేము ఏంటంటే సూపర్ఫిషియల్ బర్న్స్ అంటే పై పైన ఉండే గాయాలకు మాత్రమే కొల్లాజన్ అనే మెటీరియల్ ఉంటుంది. సో కొల్లాజన్ మెటీరియల్ పెడతాం. చాలా మంది తెలియక డాక్టర్స్ కూడా అన్నిటికీ కొల్లాజన్ పెట్టేస్తుంటారు. నెవర్ డూ దట్. సో అది సూపర్ఫిషియల్ బర్న్స్, డీప్ బర్న్స్ అంటే పై పైన కాలిందా, లోపల చర్మం కింద మజిల్స్ అన్ని కూడా కాలినాయా చూసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది. సో స్టెరైల్ కానీ మాత్రం యూజ్ చేయడం ఇస్ నాట్ అడ్వైజబుల్. సో చాలా మందికి బర్న్స్ జరిగిన తర్వాత ఎక్కువ హాస్పిటల్ని ప్రిఫర్ చేయరు. ఏదో అంటే మెడికల్ షాప్కి వెళ్ళిపోయి దగ్గరలో ఆయింట్మెంట్ తీసుకుని అప్లై చేసుకుంటూ ఉంటారు. ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే ఇంజురీని మనం ఎలా మెజర్ చేసుకోవాలి సార్? ఈ ఇంజురీకి మనం హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే ఇది ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటే ఓకే అనుకొని ఎలా మెజర్ చేసుకోవాలి సార్? బేసిక్గా ఒకటే ఏంటంటే మనకు కాలిన తర్వాత మనకి మెడికల్ నాలెడ్జ్ తక్కువ నార్మల్ జనాలకి. బయట నుంచి చూసి ఇది ఒకటే కదా, చిన్నగా తెల్లగా అయి ఉంటుంది, పర్లేదు తగ్గిపోతుంది 2 రోజులు అనుకుంటాం. కానీ డెప్త్ ఎంత ఉందనేది ఒక ప్రాక్టీసింగ్ చేసే ఒక సర్జన్ లేకపోతే వీళ్ళు మాత్రమే చెప్పగలరు. ఓకే, మనం డాక్టర్స్ కాని వాళ్ళు ఇది ఇంతే, ఇది అవసరం లేదు అని చెప్పడం ఈజీయే, కానీ ఇట్స్ నాట్ ద సీన్. ఎందుకంటే దాని డెప్త్ బట్ ట్రీట్మెంట్ వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ సూపర్ఫిషియల్ అనుకోండి, ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. జస్ట్ మేము కూడా అడ్మిట్ ఏం చేయం, ఆయింట్మెంట్ రాసేసి క్లీన్ చేసి ఫ్లూయిడ్స్ ఇచ్చేసి పంపించేస్తాం. కానీ డీప్ ఉందనుకోండి చెప్తాం. 2 days 3 days తర్వాత ఏమవుతుందంటే మీకు చర్మం ఊడిపోద్ది, బాగానే ఉంటుంది, కానీ కింద లోపల మజిల్స్ ఏదైతే కాలనీ ఉన్నాయో అవి స్లోగా ఇన్ఫెక్ట్ అవడం స్టార్ట్ అవుద్ది. ఆ ఇన్ఫెక్షన్ లేట్గా వస్తారు. లేట్గా వచ్చినప్పుడు ఇట్ విల్ బికమ్ మోర్ కాంప్లికేషన్స్. అది సో అందుకని చెప్పి ఆల్వేస్ కన్సల్ట్ డాక్టర్. కన్సల్టెడ్ డాక్టర్, చిన్న ఇంజరీ అయినా కూడా కన్సల్టెడ్ డాక్టర్ అండ్ దెన్ టేక్ హిస్ అడ్వైస్. సో చాలా మంది ఇంట్లోనే బర్న్ అయిన ప్లేస్ దగ్గర హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే ఒక లిక్విడ్ ని యూజ్ చేస్తూ ఉంటారు సార్. అది కరెక్టేనా కాదా సార్? బర్న్ అయిన ఏరియాలో హైడ్రోజన్ పెరాక్సైడ్ పెట్టకూడదు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ కెమికల్ డిబ్రైడ్మెంట్ అనమాట. అంటే అదొక కెమికల్ ఏదైతే మన బ్యాడ్ టిష్యూ ఉంటుందో దాన్ని బర్న్ చేస్తుంటది. సో దానికి కూడా ఒక బర్నింగ్ ప్రాపర్టీ ఉంటుంది. ఇనిషియల్ గా పెట్టకూడదు. ఒక 2-3 days తర్వాత ఏదైతే మేము డిబ్రైడ్ చేద్దాం అనుకుంటాం, అంటే ఏదైతే ఆల్మోస్ట్ జీవం లేదు, పోయింది, ఇన్ఫెక్ట్ అయిపోయిందో దాన్ని క్లీన్ చేయడానికి మేము వాడతాం తప్పితే ఇనిషియల్ గా వాడకూడదు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇస్ నాట్ గుడ్. సో చాలా మందికి షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయి, లైక్ నైఫ్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ గా గుచ్చుకోవడం కానీ అలా జరిగినప్పుడు అది రిమూవ్ చేయాలా లేకపోతే అలానే హాస్పిటల్కి రావాలా సార్? మనకి వైద్యులుగా సినిమాలో చూస్తున్నప్పుడు ఏంటంటే నైఫ్లో ఏం గుచ్చుకున్నా తీసేసి ఒక గుడ్డు కట్టేసి హాస్పిటల్ తీసుకొస్తుంటారు. సో ఏ షార్ప్ ఆబ్జెక్ట్ అయిన బాడీలో, అది ఛాతీలో అవనివ్వండి, కడుపులో అవనివ్వండి, చేతిలో అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, షార్ప్ ఆబ్జెక్ట్ ఎప్పుడు తీయకూడదు. ఈవెన్ హాస్పిటల్కి వచ్చాక ఎమర్జెన్సీ రూమ్ లో కూడా తీయకూడదు. దాన్ని ఓన్లీ ఆపరేషన్ థియేటర్ లో అండర్ విజన్ మాత్రమే తీస్తారు అనమాట. ఎందుకంటే మీకు బాడీలో చాలా బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఎన్నో రక్తనాళాలు ఉంటాయి. సో ఏదో ఒక రక్తనాళంలో ఈ నైఫ్ వెళ్ళి గుచ్చుకుని ఉంటుంది. సో ఈ నైఫ్ ఆ రక్తనాళాలను టేర్ చేసి అక్కడ కూర్చుని ఉంది, అంటే బ్లీడింగ్ అవ్వకుండా అదే ఆపుతుంది ఆ టేర్స్ లో ఉండి. మీరు కనుక తీసేస్తే మీకు బయటికి ఏం తెలియకపోవచ్చు, నేను తీస్తాను ఏం లేదు బ్లీడింగ్ కట్టేసి కనుకోవచ్చు, కానీ లోపల రక్తనాళం ఫ్రీ అయిపోయింది కదా, టేర్ అయింది, మీరు తీస్తారు. సో బ్లడ్ ఫ్రీగా బయటకు ఫ్లో అవుతా ఉంటుంది, ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతా ఉంటుంది. అది మనకు తెలియదు. మీరు హాస్పిటల్కి వచ్చేదాకా మీకు కూడా తెలియదు. ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి పేషెంట్స్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్పి ఏ షార్ప్ ఆబ్జెక్ట్ ఎలాంటిదైనా సరే అలాగే హాస్పిటల్ తీసుకురావాలి, నెవర్ రిమూవ్ ఇట్. మీకు రీసెంట్ గా సినిమాలో కూడా చాలా చెప్పినట్టున్నారు, హిట్ 3 మూవీలో నాని గారు చెప్పారు అంతా. యా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, రీసెంట్ టైమ్స్ అంటే పాస్ట్ లో ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఎవరైనా కొట్టుకుని చనిపోయినా కానీ ఆ కేసెస్ ని హాస్పిటల్కి తీసుకొస్తే కేసు అవుతుంది మనకి ఎందుకని వదిలేస్తారు. స్టిల్ అదే ప్రాసెస్ నడుస్తుందా సార్? అంటే ఒక ఇంజూర్ పర్సన్ ని తీసుకుని వస్తే కేసెస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా సార్? సో బేసిక్ గా మీరు ఇంతకుముందు అన్నట్టు హాస్పిటల్ కి హెల్ప్ చేస్తే రోడ్ సైడ్ ఉన్న ఎవరో మనకు తెలియని వాళ్ళు రోడ్ సైడ్ పడున్నారు, తీసుకెళ్తే మన ఇప్పుడు కేసు అని పిలుస్తారు, కోర్టు చుట్టూ తిప్పుతారు అనుకుంటారు. ఇంతకుముందు అది ఉండేది, బట్ లేదు. సుప్రీంకోర్టు రూలింగ్ 2006-2007లో సుప్రీంకోర్టు రూలింగ్ చేసింది. దేర్ సంథింగ్ కాల్డ్ గుడ్ సమరిటన్ లా. గుడ్ సమరిటన్ లా అంటే మనకి తెలియని వాళ్ళు ఎవరికైనా హెల్ప్ చేసి దగ్గర హాస్పిటల్ తీసుకెళ్తే ఆ హాస్పిటల్ గడప దగ్గరే మీ రెస్పాన్సిబిలిటీ ఎండ్. మీరు లోపలికి వెళ్ళి ఆ పేషెంట్ డీటెయిల్స్ ఏంటి అది ఫిల్ చేసిన అవసరం లేదు. మీరు ఒక్కసారి ఎమర్జెన్సీకి తీసుకెళ్తే హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ అది. మీ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయకూడదు, మీరు అక్కడ వెయిట్ చేయాలని రూల్ లేదు, పోలీస్ ఎంక్వైరీ ఉండదు. పోలీస్ ఎంక్వైరీ ఏంటంటే మీకు ఫిజికల్ ఎంక్వైరీ ఉండదు, మీ కాంటాక్ట్ తీసుకుంటారు. ఎస్, యూ విల్ హ్యావ్ అన్ ఎంక్వైరీ బట్ ఓన్లీ వీడియో కాల్.
ఒక వీడియో కాల్ పేషెంట్ డీటెయిల్స్ అడుగుతారు, అంతే డన్. అంతే తప్ప ఏం ఉండదు. కొన్ని స్టేట్స్ లో మనకి గుడ్ సమరిటన్ లా కింద దేర్ సంథింగ్ కాల్డ్ క్యాష్ ప్రైజ్ కూడా. ఇంత క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారు మనకి తెలియని వాళ్ళని హెల్ప్ చేసి వాళ్ళ టైంలో తీసుకొస్తే. సో ఈ గుడ్ సమరిటన్ లా ఉంది. రీసెంట్ గా మోటార్ వెహికల్ యాక్ట్ లో సెక్షన్ 134A ఉంది. సో ఆ క్లాస్ ప్రకారం కూడా సుప్రీం కోర్ట్ ఈస్ ప్రొటెక్టింగ్ హూఎవర్ ఈస్ హెల్పింగ్ ద పేషెంట్. ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి లా ప్రొటెక్ట్ చేస్తుంది. హాస్పిటల్ కి తీసుకెళ్ళడం మీ బాధ్యత, ఆ తర్వాత మీకేం సంబంధం లేదు. ఓకే సార్, మీరు ఇందాక ట్రామా గురించి అడిగినప్పుడు చెప్పారు పైనుంచి కింద పడిపోయినా కానీ అలాంటి. సో పైనుంచి కింద పడిపోయినప్పుడు ఒక కిడ్ కానీ లేకపోతే ఎవరైనా సరే ఫస్ట్ చేయాల్సిన ఇనిషియేట్ స్టెప్ ఏంటి సార్? సో బేసిక్ గా ఒకటి మనకి ఇంట్లో చాలా మంది పెద్దవాళ్ళు మెట్లు జారిపట్టడం కానీ, లేకపోతే బాత్రూమ్ లో కాలు జారిపట్టడం కానీ, లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ చేసే వర్కర్లు సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడటం, పైనుంచి కింద పడటం, లేకపోతే కరెంట్ లైన్ మెన్స్ పైనుంచి కింద పడుతుంటారు. సో ఏదైనా ఇంజరీ మనకి ఎలా పడ్డారో దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది దారిలో చెట్టు కొమ్మలు తగిలి పడుతుంటారు, కొంతమంది ఏదైనా గోడ మీద పడి ఉండొచ్చు. సో ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇంజరీ అయిన దాన్ని బట్టే మన కేర్ ఉంటుంది అనమాట. బట్ ఫస్ట్ థింగ్ బ్రింగ్ టు ద హాస్పిటల్. హాస్పిటల్కి వచ్చాక ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి ఎవాల్యుయేషన్ కి. అంటే వి కాల్ ఇట్ యాజ్ ATLS, అడ్వాన్స్ ట్రామా లైఫ్ సపోర్ట్. అన్ని హాస్పిటల్స్ యూనివర్సల్ గా ఈ ప్రోటోకాల్ ప్రకారమే ఏ ఇంజరీ విక్టిమ్ ని ట్రీట్ చేస్తారు. సో ఈ ప్రోటోకాల్ ప్రకారమే వి అసెస్ పైనుంచి కిందాక ఏమి మిస్ అవ్వకుండా ఇంజరీస్ అసెస్ చేస్తూ ఉంటాం. సార్ ఇందాక మీరు చెప్పినప్పుడు కూడా అబ్డామినల్ ట్రామా అన్నారు. అసలు అబ్డామినల్ ట్రామా అంటే ఏంటి సార్? సో బేసిక్ గా కడుపు మనకి నెక్ నుంచి ఈ వేస్ట్ మధ్యలో ఛాతీ కడుపు రెండు ఉంటాయి కదా. సో కడుపుకి ఏం ఇంజరీ అయినా కూడా, అంటే కడుపుకి బ్లంట్ గా అంటే గుద్దుకున్నారు, లేకపోతే బైక్ నడిపితే యాక్సిడెంట్ అయ్యి బైక్ హ్యాండిల్ తగిలినా, లేకపోతే ఏదైనా గోడ తగిలినా, డివైడర్ తగిలినా, లేకపోతే పొడుచుకున్నారు కత్తిపోట్లు కడుపులో. సో కడుపుకి ఎక్కడ ఇంజరీ అయినా కూడా దాన్ని అబ్డామినల్ ట్రామా అంటారు. సో అబ్డామినల్ ట్రామాలో మనకి కడుపులో బేసిక్ లివర్ మెయిన్ ఆర్గాన్స్, లివర్, స్ప్లీన్. కుడి పక్కన లివర్ ఉంటుంది, ఎడం పక్కన స్ప్లీన్ ఉంటుంది, మధ్యలో మొత్తం చిన్న పేగులు ఉంటాయి, చిన్న పేగుల చుట్టూ పెద్ద పేగు ఉంటుంది, పేగులు వెనకాల ప్యాంక్రియాస్ ఉంటుంది, దాని కింద కిడ్నీస్ ఉంటాయి. సో మొత్తం పేగుల కింద బ్లాడర్ ఉంటుంది. సో ఇది ఆడవాళ్ళు అయితే యుట్రస్ ఉంటుంది. సో ఈ అన్నిట్లో ఏ ఆర్గాన్ కి డ్యామేజ్ అయినా, ఈ గుద్దడం వల్ల లేకపోతే కత్తిపోట్ల వల్ల ఏదైనా డ్యామేజ్ అయినా ఇట్స్ కాల్డ్ అబ్డామినల్ ట్రామా. దాంట్లో 2 టైప్స్ మీరు అన్నట్టు, బ్లంట్, పెనట్రేటింగ్. బ్లంట్ అంటే ఏమీ గుచ్చుకోలేదు కానీ దెబ్బ తగిలింది. పెనట్రేటింగ్ అంటే ఏంటంటే గుచ్చుకోవడం వల్ల తగిలిన ఇంజరీస్. సార్ రీసెంట్ టైంలో తీసుకుంటే చాలా బ్లాస్టులు జరగడం జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్ బ్లాస్ట్లు, ఏరోప్లైన్స్ బ్లాస్ట్ అవ్వడం, ఇలాంటివి చాలానే జరిగాయి సార్. సో బ్లాస్ట్ జరిగినప్పుడు ఎలాంటి ఇంజరీస్ అవుతాయి, ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? సో మనం బాంబ్ బ్లాస్ట్ మోస్ట్ కామన్ గా అయ్యేది టెర్రరిస్ట్ బాంబ్ బ్లాస్ట్లు కానీ, మీరు అన్నట్టు ఎయిర్ప్లేన్ బ్లాస్ట్ కానీ. సో బ్లాస్ట్ ఇంజరీస్ అన్నప్పుడు ఏంటంటే మనం అనుకుంటాం, మనకు మామూలుగా టీవీలో చూపించే సీన్ ఏంటి, కాలిన బాడీస్ అలా పడున్నాయి చూస్తారు, కానీ బ్లాస్ట్ ఇంజరీస్ నాట్ దట్ సింపుల్. ఒక బ్లాస్ట్ అయితే దాంట్లో 5 టైప్స్ ఆఫ్ ఇంజరీస్ ఉంటాయి. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ, క్వింటరీ అని చెప్పి 5 టైప్స్ ఆఫ్ బ్లాస్ట్ ఇంజరీస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఆ బ్లాస్ట్ నుంచి వచ్చే సౌండ్ వేవ్, వాళ్ళు వాడే సబ్స్టెన్స్ బట్టి, వాళ్ళు పెట్టే ప్రెషర్ బట్టి ఒక మంచి ప్రెషర్ సౌండ్ వేవ్ వస్తుంది, గట్టిగా శబ్దం. ఆ సౌండ్ వేవ్ కి అయ్యే డ్యామేజ్ ని ప్రైమరీ బ్లాస్ట్ ఇంజరీ అంటారు. సో బేసిక్ గా సౌండ్ వేవ్ వల్ల డ్యామేజ్ అయ్యే ఆర్గన్స్ ఏంటంటే బాడీలో కర్ణబేరి, టింపానిక్ మెంబ్రేన్, ఇయర్, కర్ణబేర్ ఒకటి, నెక్స్ట్ లంగ్స్, ఇంకొకటి ఇంటెస్టైన్స్. ఏదైతే ఎయిర్ తో ఫిల్ అయిన ఆర్గాన్స్ ఉంటాయో అవి ఆ సౌండ్ కి బ్లాస్ట్ అయిపోతాయి. సో లంగ్ ఇంజరీ, అబ్డామినల్ లో ఇంటెస్టైన్స్ ఇంజరీ, ఇంకోటి కర్ణబేరి, ఈ 3 ప్రైమరీగా ఎఫెక్ట్ అవుతుంటాయి. దిస్ ఈస్ కాల్డ్ ప్రైమరీ బ్లాస్ట్ ఇంజరీ. నెక్స్ట్ సెకండరీ బ్లాస్ట్ ఇంజరీ. అంటే సెకండరీ బ్లాస్ట్ ఇంజరీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ సౌండ్ వేవ్ నుంచి బాంబు లోపల బాల్ బేరింగ్స్ అను, లేకపోతే అయ్యాను ఎఫెక్ట్స్ కోసం నేకులు గీకులు పెడుతుంటారు కదా, అవి వచ్చి గుచ్చుకోవటం, మనిషికి అవి వచ్చి గుచ్చుకోవటం, లేకపోతే సౌండ్ వేవ్ వల్ల దగ్గర ఉన్న గ్లాస్ పగిలి మనమే గుచ్చుకోవటం. సో ఆ ఇంజరీస్ ని సెకండరీ బ్లాస్ట్ ఇంజరీస్ అంటారు. అవి ఎక్కడైనా గుచ్చుకోవచ్చు, ఫేస్ నుంచి కింద దాకా ఎక్కడ గుచ్చుకున్నా తెలియదు. సో ఆ అయ్యే డ్యామేజ్ ని సెకండరీ బ్లాస్ట్ ఇంజరీ అంటారు. ఈ సౌండ్ ప్రెషర్ వల్ల దూరంగా ఎగిరి పడుతుంటారు, ఫోర్స్ఫుల్ ఎగిరి పడుతుంటారు. సో ఎగిరి పడినప్పుడు అయ్యే ఇంజరీస్ ని టెరిషరీ బ్లాస్ట్ ఇంజరీ అంటారు. అంటే మీరు ఎంత దూరం ఎగిరి పడ్డారో దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన ఇంజరీ ఎక్కువ అవుద్ది, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎగిరి పడచ్చు, ఇంకా దేని మీద ఎగిరి పడచ్చు, ఒక వెహికల్ మీద పడచ్చు, లేకపోతే ఒక గ్లాస్ మీద పడచ్చు, ఇంకైనా పడచ్చు, ఫ్రాక్చర్ అవ్వచ్చు, హెడ్ ఇంజరీ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. సో ఈ ఎగిరి పట్టాన్ని టెరిషరీ బ్లాస్ట్ ఇంజరీ అంటారు. దాని తర్వాత ఫైర్ నుంచి, ఈ బాంబ్ నుంచి వచ్చే హీట్ వల్ల వచ్చే ఫైర్,
ఫైర్ యాక్సిడెంట్, ఫైర్ ఇంజరీ అవుద్ది. అవును. ఆ ఫైర్ బర్న్స్ అవుతుంది అనమాట. ఆ బర్న్ ఇంజరీ అయినప్పుడు దాన్ని క్వాటర్నరీ బ్లాస్ట్ ఇంజరీ, 4th టైప్ బ్లాస్ట్ ఇంజరీ అంటారు. అండ్ కొన్ని న్యూక్లియర్ బాంబ్స్ ఉంటాయి, రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇది కొన్ని తరాలు ఉంటుంది అనమాట. సో ఈ లాంగ్ టర్మ్ ఉండే రేడియేషన్ ఎఫెక్ట్ ఇంజరీ అయ్యే దాన్ని క్వినరీ బ్లాస్ట్ ఇంజరీ, 5th బ్లాస్ట్ ఇంజరీ అంటారు. సో ఒక్క బ్లాస్ట్ ఇంజరీ అయితే ఒక్క మనిషికి ఇన్ని ఇంజరీస్ అవుతాయి, 1 2 3 4 5 ఇన్ని ఇంజరీస్ని తట్టుకుని ఆ మనిషి ప్రాణం నిలబడితే వాళ్ళని కాపాడాలి. సార్ మీరు ఇందాక చెప్పారు కదా, ఈ 5 నుంచి తప్పించుకుని బయటపడిన పేషెంట్కి మనం ట్రీట్ చేయగలమని చెప్పేసి. సో ఆ పేషెంట్ బయటకు వచ్చినప్పుడు హాస్పిటల్కి వచ్చి ఈ గ్యాప్లో ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇంజరీస్ ఐడెంటిఫై చేయాలంటే డీటెయిల్ ఎవాల్యుయేషన్ ఉండాలి. పైనుంచి కిందాక ఏ ఇంజరీ ఏంటో చూసుకోవాలి. మీకు ఇందాక చెప్పినట్టు నేను ATLS, అడ్వాన్స్ ట్రామా లైఫ్ సపోర్ట్ అని ప్రోటోకాల్ ఉంటుంది మనకు. ఇది ఈ బర్న్స్ బ్లాస్ట్ ఒక్కదానికి కాదు, ఎలాంటి ఇంజరీ అయినా ఏ ట్రామా పేషెంట్ అయినా దీని ప్రకారమే ట్రీట్ చేస్తారు అనమాట. దాంట్లో వి ఫాలో ప్రోటోకాల్ కాల్డ్ ABCDE. ఏ అంటే ఎయిర్వే, అంటే మనం శ్వాస తీసుకునే దారి, నోటి నుంచి లంగ్స్ దాకా, దాన్ని ఎయిర్వే అంటారు అనమాట. నెక్స్ట్ బ్రీదింగ్ అంటే లంగ్స్. దాని తర్వాత C అంటే సర్క్యులేషన్, అంటే హార్ట్ దాన్ని సప్లై చేసే బ్లడ్ వెజల్స్ బాడీ అంతా. దాని తర్వాత D అంటే డిజబిలిటీ, అంటే కాన్షియస్నెస్, బ్రెయిన్ స్పైనల్ కార్డు, ఆ మూమెంట్స్, అది స్పృహ దాన్ని. నెక్స్ట్ E అంటే ఎక్స్పోజర్, అంటే బాడీలో ఇంకెక్కడైనా మేజర్ ఇంజరీస్ అయినాయా, బాడీ మొత్తం ఓపెన్ చేసి చూస్తారు. ఈ ఆర్డర్లోనే ప్రోటోకాల్ ఫాలో అవుతుంది. ఈ ఆర్డర్ ఎందుకంటే ఫస్ట్ మనకి శ్వాస ఆడకపోతే మిగతా అన్ని ఏమి ఉండవు. సో అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇస్తారు. సో ఇలా బ్లాస్ట్ అయినప్పుడు, ఇంజరీ అయినప్పుడు కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ శ్వాసకోశ, అంటే ఈ దారిలో ఏమన్నా ఇంజరీ అబ్స్ట్రక్షన్ ఉందా. ఇప్పుడు మొహం అంతా దెబ్బ తగిలింది, బ్లీడింగ్ అవుతా ఉంటుంది, ఆ బ్లీడింగ్ మన నోట్లో అంతా వెళ్తా ఉంటుంది, సో శ్వాస ఆడదు. సో ఏ బాగాలేదు, ఏ ఇంపార్టెంట్ అయింది, లేకపోతే ఇక్కడే కట్ అయింది, సో శ్వాస విండ్ పైప్ తెగిపోయింది, గాలి ఆడట్లేదు, సో ఏ ఇంపార్టెంట్ అయింది. సో ఇలా చాలా రకాలు ఉంటుంది. లేకపోతే బ్రెయిన్ కి ఇంజరీ అయినా కూడా మనకి స్పృహ లేకపోయినా కూడా శ్వాసలందరూ మూసుకుపోద్ది, సో అప్పుడు కూడా శ్వాస ఆడదు. సో వీటన్నిటిని ఎయిర్వే, సో ఎయిర్వేని ఫస్ట్ చూసుకుంటాం. ఎయిర్వే బాగుంటే ఓకే, ఎయిర్వే బాగోకపోతే వెంటిలేటర్ పెడతారు చూస్తారు, ట్యూబ్ వేసి, సో ఆ ట్యూబ్ వేస్తారు అనమాట. నెక్స్ట్ B, ఇక్కడ దాకా బాగానే ఉంది. నెక్స్ట్ B లంగ్స్ గాలి బాగానే వెళ్తుందా లేదా, లేకపోతే రిబ్స్ ఫ్రాక్చర్స్ అయ్యి లంగ్స్ లో గుచ్చుకున్నాయా, లోపల బ్లీడింగ్ అవుతుందా, లేకపోతే లంగ్స్ నుంచి ఎయిర్ లీక్ అయిపోయి లంగ్స్ ని కంప్రెస్ చేస్తుందా, ఇవన్నీ చూసుకుంటారు. నేను కావాలంటే చెస్ట్ ట్యూబ్ వేసుకుని బయట నుంచి బ్లీడింగ్ బయట తీసుకురావడం ఇవన్నీ, లేదంటే ఆపరేషన్ అవసరం పడచ్చు. నెక్స్ట్ C సర్క్యులేషన్, అంటే ఎక్కడో బ్లడ్ లాస్ అవుతుంది, యాక్టివ్ బ్లీడింగ్. బ్లీడింగ్ 2 టైప్స్, ఒకటి బయటకు కనిపించేది ఎక్స్టర్నల్ బ్లీడింగ్, ఇంకోటి ఇంటర్నల్ బ్లీడింగ్. ఎక్స్టర్నల్ బ్లీడింగ్ మనం ఆపగలం, చేతి దగ్గర కాలు దగ్గర ఇక్కడ అవుతుంటే ప్రెషర్ పెట్టి ఆపుతాం. ఇంటర్నల్ బ్లీడింగ్ కనపడదు కదా, సో దానికి దేర్ అల్ట్రాసౌండ్ అనమాట. ఎమర్జెన్సీలో బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ చేస్తారు. దాంట్లో ఛాతీలో కడుపులోనే మేజర్ బ్లీడింగ్ అవుతుంటే అక్కడ మనం చూడగలం, ఇక్కడ ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, యాక్టివ్ బ్లీడింగ్ ఉంది అండి. ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంది, పేషెంట్ స్టేబుల్ లేడు, ఇంకా CT స్కాన్లో ఏ ఉండవు, వీళ్ళు ఇమీడియట్గా మేము ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తాం. థియేటర్ తీసుకెళ్ళి ఓపెన్ చేసి ఎక్కడ బ్లీడింగ్ అవుతుంది దాన్ని ఆపాలి, ఫస్ట్ ప్రాణం కాపాడాలి, మిగతా తర్వాత. అలా అని చెప్పి ఆపరేషన్ తీసుకెళ్ళగానే మిగతా ఇంజరీస్ అన్ని కరెక్ట్ చేస్తారని లేదు, నో. ఆ ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే జస్ట్ ప్రాణం కాపాడడానికి, మిగతా తర్వాత. మళ్ళీ తీసుకొచ్చి అప్పుడు CT స్కాన్ చేస్తాం, స్టేబుల్ అవుతుంది కొంచెం, అప్పుడు CT స్కాన్ చేసుకుని ఓకే ఫైన్, ఇక్కడ ఇంజరీస్ ఇవన్నీ చూసుకుంటాం అలా అన్నమాట. నెక్స్ట్ D బ్రెయిన్ స్పృహ ఎలా ఉంది, మాకు ఒక స్కోర్ ఉంటుంది, GCS అంటాం. ఆ స్కోర్ బట్టి చూసుకుంటాం బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉంది. బాగా తక్కువ ఉంటే ఇమీడియట్ గా CT స్కాన్ చేసుకుని బ్రెయిన్ లో బ్లీడ్ ఉందా, మళ్ళీ ఆపరేషన్ చేసేంత బ్లీడ్ ఏం లేదు, ICU. ఇలా ఇంకోటి ఈ ఎక్స్పోజర్, అంటే బాడీ మొత్తంలో ఇంకెక్కడైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా, ఏమైనా మనం చూడాల్సిన మంచిగా ఉన్నాయా అని చూసుకుంటాం. సో ఇవన్నీ ఒక ప్రోటోకాల్ అన్నమాట. ఈ ప్రోటోకాల్లో లైఫ్ థ్రెటనింగ్ ఇంజరీస్, అంటే ప్రాణాపాయ స్థితి కలిగించే ఏ కండిషన్ అయినా దీంట్లో గమనించి దాన్ని ఆపరేషన్ చేయాలా లేకపోతే ఇంకేమైనా చేయాలా చూసుకుని ప్రాణం కాపాడాలి. సో ఏ ఇంజరీకైనా ఏదైనా ఇదే ప్రోటోకాల్. సార్ రీసెంట్ టైంలో మనం ఎక్కువ ఇది సంక్రాంతి సీజన్ అప్పుడు చూస్తాం, కైట్ దారం వల్ల మాంజా వల్ల నెక్స్ కట్ అయిపోవడం కానీ, లేకపోతే కొంతమంది బయట వాళ్ళ ఒక ఓవర్ యాక్టింగ్ వల్ల కట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో నెక్ కట్ అయినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే వాళ్ళు ఏం చేయాలి వెంటనే ఆ బ్లీడింగ్ ఆపడానికి, ఎంతసేపటి లోపల హాస్పిటల్కి రీచ్ అవ్వాల్సి వస్తుంది? సో చైనీస్ మాంజా ఇస్ బ్యాండ్ యాక్చువల్లీ, మనం వాడకూడదు. రెగ్యులర్ నార్మల్ నైలాన్ మాంజానే వాడాలి. చైనీస్ మాంజా అంటే ఈ గ్లాస్ పీసెస్ ఉన్న మాంజా వాడకూడదు, ఇట్స్ బ్యాండ్. కానీ అన్ఫార్చునేట్ చాలా మంది వాడుతున్నారు. ఇట్ కట్స్ వెరీ డీప్ యాక్చువల్లీ.
కానీ ఎంత డీప్ అనేది మనం ఇక్కడ చూస్తే అర్థం కాదు అవును, జనాలకి. అవును, ఇప్పుడు మీకు కట్ అయితే అది ఇలా ఓపెన్ చేసి చూడలేరు కదా, అవును, ఎంత కట్ అని చూసుకుంటారు. సో ఒక క్లాత్ పెట్టి మన నెక్ దగ్గర ఒక ప్రాబ్లం ఏంటంటే చేయి దగ్గర కాలు దగ్గర టైట్ కట్టినట్టు కట్టలేము. అవును. ఎందుకంటే మన విండ్ పైప్ ఉంటుంది, స్పైనల్ కార్డ్ ఉంటుంది, ఫుట్ పైప్ ఉంటుంది, అన్ని ఇక్కడ ఉంటాయి కదా. సో ఎక్కడైతే బ్లీడ్ అవుతుందో ఆ పాయింట్, ఒక యాక్టివ్ బ్లీడింగ్ ఈ పక్కన అవుతుంటే ఆ పాయింట్ని గట్టిగా పట్టేసుకుని వెంటనే హాస్పిటల్ రావాలి. బ్లీడింగ్ ఆగింది అనుకుంటే హాస్పిటల్కి కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ యాక్టివ్ బ్లీడింగ్ ఇంకా అవుతుంది ఆగట్లేదు అనుకుంటే మాత్రం చాలా డేంజర్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఆ బ్లీడింగ్ ఆగాలి. హాస్పిటల్ కూడా ఏంటంటే మీరు వచ్చినప్పుడు మేము సేమ్ ఇదే ప్రోటోకాల్ మళ్ళీ ABCD. సో ఇక్కడ చూసుకుంటాం విండ్ పైప్ కట్ అయిందా లేకపోతే బ్లడ్ వెజల్స్ కట్ అయినాయా చూసుకుంటాం. బ్లడ్ వెజల్స్ మీరు ప్రెజర్తో ఆగే బ్లడ్ వెజల్స్ మీరు వచ్చేలోపు ఆగిపోతాయి. విండ్ పైప్ కట్ అవ్వలేదు అనుకుంటే ఓకే, విండ్ పైప్ కట్ అయింది అనుకుంటే ట్యూబ్ వేసుకుంటాం లోపల నుంచి, వేసుకుని వెంటనే ఆపరేషన్ థియేటర్. పేషెంట్ స్టేబుల్ ఉన్నాడా అన్స్టేబుల్ ఉన్నాడా, అంటే మీరు వచ్చేపాటికి ఇంత బ్లడ్ లాస్ అయింది కదా, సో బ్లడ్ లాస్ అయినప్పుడు హార్ట్ అన్ని అన్స్టేబుల్ అయిపోతాయి. సో వెంటనే బ్లడ్ ఎక్కించుకుని వెంటనే ఆపరేషన్ థియేటర్ ఇమీడియట్ గా. అంటే ఫస్ట్ ఆ బ్లీడ్ ఆపి పేషెంట్ ప్రాణాలు కాపాడాలి. ఒకవేళ స్టేబుల్ ఉన్నాడు పర్లేదు అనుకుంటే సిటీ స్కాన్కి వెళ్తాం. సిటీ స్కాన్కి వెళ్ళి ఇంకేమైనా ఇంజరీస్ అన్నా చూసుకుని అప్పుడు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తాం. సో ఏదైనా సరే నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. బ్లీడింగ్ ఆగడానికి జస్ట్ అక్కడ అద్దం పట్టుకుని తీసుకురావాలంటే. సార్ మీ దగ్గరికి ఒక పాలిట్రామా పేషెంట్ వచ్చినప్పుడు మీరు ఇనిషియల్ గా అప్రోచ్ అయ్యే ప్రాసెస్ ఏంటి సార్? సో బేసిక్గా పాలిట్రామా అంటే బాడీలో మన బాడీ మొత్తంలో ఏదైనా 2 ఆర్గాన్స్ ఆర్ అంతకన్నా ఎక్కువ వాటికి ఇంజూరీ అయితే దాన్ని పాలిట్రామా అంటారు. అంటే సపోజ్ తలకి ఛాతీకి దెబ్బ తగిలింది, సో పాలిట్రామా. ఓన్లీ తలకి దెబ్బతో దాన్ని పాలిట్రామా అంటారు. మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయితే పాలిట్రామా అంటారు. సో బేసిక్గా ఇంతకుముందు ఏంటంటే పాలిట్రామా పేషెంట్ వస్తే మన ఎమర్జెన్సీలో ఎవరుంటారో CMOనో క్యాజువాలిటీ ఆఫీసర్ వాళ్ళు, ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు మొత్తం చేసుకుని. ఛాతీకి అయితే కార్డియాక్ సర్జన్ని, లేకపోతే కడుపుకి అయితే గ్యాస్ట్రిక్ సర్జన్ని, హెడ్ అయితే న్యూరోసర్జన్ పిలుస్తూ ఉంటారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ నుంచి వెళ్తూ ఉంటారు. ఇప్పుడంటే ట్రామా సర్జరీ వచ్చినప్పుడు మొత్తం హెడ్ టు టో ఒకే సర్జన్ చూసుకోవచ్చు, వాళ్ళే ట్రీట్ చేస్తారు, అంతా మొత్తం వాళ్ళే స్టెబిలైజ్ చేసుకుంటారు. సో రాగానే ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్టు ATLS ప్రోటోకాల్ ఏం మారదు. ఆ పేషెంట్ పాలిట్రామా అయినా ఏ ఇంజరీ అయినా ఏదైనా సరే ప్రోటోకాల్ ఇస్ సేమ్. ABCD ప్రోటోకాల్ ప్రకారం వెళ్తాం. మేము మెయిన్ చూసుకునేది ఏంటంటే పేషెంట్ స్టేబుల్ ఉన్నాడా అన్స్టేబుల్ ఉన్నాడా. అంటే వచ్చినప్పుడు హార్ట్ రేట్ బాగా ఎక్కువ ఉంది, BP పడిపోతుంది, అలా ఉంటే మాత్రం ఇమీడియట్ గా నేను చెప్పినట్టు బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ చేసుకుని ఎక్కడైనా బ్లీడ్ సోర్స్ ఉంటే ఇమీడియట్ గా మేము ఆపరేషన్ తీసుకెళ్ళిపోతాం. ఫస్ట్ థింగ్ తీసుకెళ్ళి పేషెంట్ ప్రాణాలు కాపాడాలి, మిగతా ఇంజరీస్ అయిన తర్వాత. లేదు స్టేబుల్ ఉన్నాడు అనుకుంటే ఈ ABCD అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఎక్స్రేల్ కానీ CT స్కాన్ కానీ వెళ్తాం. వెళ్ళి లోపల ఎక్కడ ఇంజరీ ఉందో చూసుకుంటాం. దాన్ని బట్టి మేనేజ్మెంట్ ఉంటుంది. కొన్ని ఇంజరీ CT తర్వాత కూడా బయటపడతాయి, కానీ స్టేబుల్ ఉన్నాడు కాబట్టి ఆపరేషన్ చేయాలా లేకపోతే ICUలో అబ్జర్వ్ చేద్దామా, ఈ డెసిషన్స్ మేము తీసుకుంటాం. అది దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సార్ డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? సో ఈ డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఓల్డ్ టైమ్స్ లో US నేవీ, అమెరికన్ నేవీ వాళ్ళు షిప్స్, నేవీ షిప్స్ మీకు మీరు తెలిసే ఉంటుంది, 6 నెలలు సంవత్సరం పాటు సముద్రంలోనే ఉండాలి, వాళ్ళు వెనక్కి వచ్చే ఇది ఉండదు అనమాట. సో అప్పుడు షిప్స్ కి ఏమైనా డ్యామేజ్ అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ షిప్స్ తేలడానికి కావాల్సిన వరకే వాళ్ళు ఆ ప్యాచ్లు వేసేవాళ్ళు. పర్మనెంట్ ఫుల్ డ్యామేజ్ చేయలేరు, ఫుల్ రిపేర్ చేయకుండా షిప్స్ తేలేంత వరకు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చాకే ఫుల్ రిపేర్ చేసేవాళ్ళు. ఇనిషియల్ గా తేలటం వరకు ఉండే మాత్రం ఆ కాన్సెప్ట్ నుంచి పుట్టిందే డ్యామేజ్ కంట్రోల్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక పేషెంట్ వచ్చాడు, ఎమర్జెన్సీకి వచ్చారు, ఎమర్జెన్సీ రాగానే ABCD చూసుకుంటాం, చూసుకుని అల్ట్రాసౌండ్ చేసుకుని లేకపోతే ఛాతీ ఎక్స్రే చేసుకుంటాం. ఛాతీలో యూజువల్లీ బయట బ్లీడ్స్ అన్ని కనపడతాయి కాబట్టి మనం ఆపుతాం. ఇంటర్నల్ బ్లీడింగ్ ద మోస్ట్ కామన్ ఏంటంటే డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ చేసేది ఇంటర్నల్ బ్లీడింగ్ కోసం, ప్రాణం అప్పటికప్పుడు కాపాడడానికి. ఇంటర్నల్ బ్లీడింగ్ ఛాతీలో అవ్వచ్చు, కడుపులో అవ్వచ్చు, పెల్విస్ అంటాం హిప్ దగ్గర, ఈ మూడిట్లో ఎక్కడైనా యూజువల్లీ మోస్ట్ కామన్ అవుతుంది. బ్రెయిన్ బ్లీడ్ వల్ల పేషెంట్ అన్స్టేబుల్ అవ్వడు. ఓకే, బ్రెయిన్ బ్లీడ్ వల్ల అన్స్టేబుల్ అవ్వడు, కానీ ఏంటంటే బ్రెయిన్ ఫంక్షన్ తగ్గిపోతుంటుంది, అది వేరే డ్యామేజ్ కంట్రోల్. సో బ్లీడింగ్ ఆపడానికి చేసే డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ. సో డ్యామేజ్ కంట్రోల్ సర్జరీలో ఏంటంటే ఏమైనా బ్లీడ్ సోర్స్ దొరికితే మాకు ఇమీడియట్ గా ఆపరేషన్ తీసుకెళ్ళి ఛాతీలో దొరికితే ఛాతీని ఓపెన్ చేస్తాం. మనకు తెలీదు ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుందో, గుండెకి దెబ్బ తగిలిందా, లంగ్స్ కి దెబ్బ తగిలిందా, లేకపోతే పక్కన ఉన్న పెద్ద బ్లడ్ వెజల్స్ దెబ్బ తగిలిందా, ఏమీ తెలియదు మనకి. కానీ బ్లీడింగ్ పోతుంది, పేషెంట్ స్టేబుల్ లేడు. సో తీసుకెళ్లి ఛాతీ ఓపెన్ చేసుకుని మేము బ్లీడ్ ఎత్తుక్కుని దాన్ని కంట్రోల్ చేస్తాం. సేమ్ అలాగే కడుపు తగిలితే కడుపు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి ఎక్కడ బ్లీడ్ వస్తుందో చూసుకుని
దాన్ని ఆపాలి. అలా అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లీడ్ ఆగిన తర్వాత పక్కనే ఏమైనా పేగులు తెగి ఉన్నాయి, సో దాన్ని ఏమి రిపేర్ చేసి కూర్చుని 4-5 గంటలు సర్జరీ చేయరు, డ్యామేజ్ కంట్రోల్లో. సేమ్ ఇందాక షిప్స్ ఏం చేశారు, తేలడం వరకు ఉండ మాత్రమే రిపేర్ చేస్తారు. ఇది కూడా అంతే, ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించడానికి మాత్రమే డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ చేస్తారు. సో ఆ బ్లీడ్ ని ఆపేసి అక్కడ మాప్స్ ప్యాక్స్ పెట్టేసి పైన అబ్డోమెన్ కూడా ఫుల్ క్లోజ్ చేయం మేము, జస్ట్ పైన చర్మం కుట్లేసి తీసుకొచ్చేస్తాం, ఐసీలో పెడతాం. 1-2 days స్టెబిలైజ్ అయిన తర్వాత అప్పుడు డెఫినెటివ్ సర్జరీ, ఇప్పుడు మెయిన్ రిపేర్ చేయడానికి తీసుకెళ్ళచ్చు. సో ఇనీషియల్ గా బ్లీడింగ్ ఆపడానికి ఏమైనా కంటామినేషన్ ఉంటాయి, అంటే ఇప్పుడు పేగుకి దెబ్బతలు అనుకోండి, జస్ట్ పైన కుట్లేస్తాం అంతే, అది కారకుండా లోపలికి, దీన్ని డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ అంటారు. పెద్ద పెద్ద ఇంజురీస్ అయినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్? లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చెప్పరా? హాస్పిటల్ వచ్చిన కాడ నుంచి మీకు ఈ ట్రామా టీమ్స్ లో మాకు ఒక సర్జన్, ఒక న్యూరో సర్జన్, ఒక ప్లాస్టిక్ సర్జన్, ఒక అనస్థిస్ట్ వీళ్ళున్నట్టే కంపల్సరీ మాకు ఒక న్యూట్రిషనిస్ట్, అంటే పేషెంట్ ఫుడ్ గురించి చూసుకునేవాడు, ఫిజియోథెరపిస్ట్, ఎందుకంటే ఎక్సర్సైజ్ గురించి చెప్పేవాళ్ళు, నెక్స్ట్ ఇంకోటి సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్, వాళ్ళు కూడా పార్ట్ ఉంటారు. Day 1 నుంచి వాళ్ళు కూడా టీంలో భాగమే. ఎవ్రీడే వచ్చి ఫుడ్ మెయింటైన్ చేసే ఒకళ్ళు, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఇంకోటి పేషెంట్కి వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్, రోజు వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు అనమాట, చూసుకోవడం ఇది చూసుకోవడం. సో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే పేషెంట్ ఆల్రెడీ కుంగిపోయి ఉంటాడు, నాకు ఎంత డ్యామేజ్ అయింది, నేను మళ్ళీ నడగలనో లేదో అని చెప్పి. సో ఫ్యామిలీ కూడా అలా అయిపోతే కష్టం. సో వీ హ్యావ్ రెగ్యులర్ కౌన్సిలింగ్స్ ఉంటాయి, న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ ఇస్తారు, ఈ డైట్ ఫాలో అవ్వండి, ఈ డైట్ ఫాలో అవ్వండి. కొంతమందికి ముక్కులో పైప్ ఉంటుంది చాలా కాలం వరకు, తప్పదు. సో ఎలా ఇవ్వాలి, స్లోగా దాన్ని నార్మల్ ఓరల్కి ఎలా కన్వర్ట్ చేసుకుందాం. ఫిజియోథెరపీ, ఫస్ట్ ఫ్రాక్చర్ అయి ఉంటుంది, సో 3 months దాకా వాక్ చేయడం కుదరదు, ఆ తర్వాత ఎలా వాక్ చేయాలి, స్లోగా ఫిజియోథెరపీ. సో ఈ అందరూ కలిసి, అండ్ మధ్య మధ్యలో డాక్టర్ రివ్యూస్ రావాలి, మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ రివ్యూస్ రావాలి. ఈ అందరు టీం కలిస్తేనే ఒక పేషెంట్ మళ్ళీ నడవగలడు. ఒక పేషెంట్ ని మళ్ళీ తన నార్మల్ జీవితం ప్రసాదించడానికి ఇంత పెద్ద టీం పనిచేయాలి. ఒక్క డాక్టరే నేను మొత్తం చూసుకుంటా అంటే అవ్వదు, ఇట్స్ అ టీమ్ వర్క్ ఆల్వేస్. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.